హాయ్ అండి. ఏదైతే అల్లు అర్జున్, రామ్ చరణ్ వివాదం ఏదైతే ఉందో యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వివాదం అనుకున్నాం. కానీ ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కి అవమానం జరిగితే రామ్ చరణ్ కూడా అవమానం జరిగినట్టుగానే భావించినట్టున్నారు. సరే ఏం జరిగినప్పటికీ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాన్నైతే అన్‌ఫాలో చేశాడు రామ్ చరణ్ అయితే. మరి ఇంత ఇంత పగ కక్షలు ఏమున్నాయో మనకైతే ఐడియా లేదు. కానీ ఒక్కొక్కటికైతే బయటకు వస్తూ ఉన్నాయి. రీసెంట్‌గానే మనం చూసాం. నా మేనల్లుడు అల్లు అరవింద్ గారు అంటారు, నా మేనల్లుడు రామ్ చరణ్ అని చెప్పడం చూసాం. అంటే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. అలానే అల్లు అర్జున్ కొంచెం ఆ కేసు వివాదాలు ఉన్నప్పుడు చిరంజీవి 2 సార్లు అక్కడ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం చూసాం. అంటే చిరంజీవి, అల్లు అరవింద్ వాళ్ళిద్దరిని కలపడానికైతే ప్రయత్నించారు. కానీ వాళ్ళిద్దరైతే ఉత్తర దక్షిణ ధృవాల్లాగైతే వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటనేది క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక ఇంకా పెద్ద చర్చనీయాంశం అయింది. అంటే వివాదం ఇంకా గట్టిగా ముదిరిందనుకోవాలో చెప్పాలి మనమైతే. ఎంత అంటే ఇన్‌స్టాగ్రామ్‌ని అన్‌ఫాలో చేసినంత అవసరం ఎందుకు వచ్చిందని చూసాం. ఇంతకుముందు చాలామంది సెలబ్రిటీలు ఒకరి మీద ఒకరు కోపాలు ఉంటే ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా కుటుంబ విషయం కాబట్టి వాళ్ళైతే అన్‌ఫాలో చేయడం అనేది రామ్ చరణ్ సంచలనంగా మారింది. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో. మరి వీళ్ళు ఇంకా కలిసే ప్రసక్తే లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత గట్టిగా అన్‌ఫాలో చేశాడంటే, ఎందుకంటే ఇప్పుడు నిన్నటిదాకా ఏంటంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో వీళ్ళు కలుస్తారులే, ఏదో ఒకటి కలుపుతారులే అనుకున్నాం అల్లు అరవింద్ గారిని లేకపోతే చిరంజీవి గారు. కానీ రామ్ చరణ్ ఈ డెసిషన్ తీసుకున్నాక క్లియర్గా అర్థమైంది. వీళ్ళైతే చాలా హర్ట్ అయినట్టున్నారు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ మనకి. ఎందుకంటే మరి అల్లు అర్జున్ ఏం చేశాడు ఏంటి అనేది మనకైతే క్లారిటీ లేదు. వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. కానీ మనం ఊహించుకోవడమే ఇది పలానా జరిగిందని. కేవలం అదొక్కదాని వల్ల ఏదైతే నేను చెప్పిన బ్రదర్ అన్న ఒక్క మాట వల్ల అయితే నేనైతే అనుకోను. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే శిల్పాకి ప్రచారం కావచ్చు, రకరకాలు జరుగుతూ వచ్చుంటాయి నాకు తెలిసి. దానికి వెళ్ళొద్దని ఏమన్నా రామ్ చరణ్ రిక్వెస్ట్ చేశాడేమో తెలియదు. కానీ ఎందుకంటే వైసీపీ కదా, ఇటు పక్క జనసేన, తన ప్రత్యర్థి పూర్తిగా ఆపోజిట్ పోల్స్. అలాంటప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కోసం, అది కూడా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం చేయడం అనేది నాకు తెలిసి రామ్ చరణ్ కూడా నచ్చుండకపోవచ్చు. దీని కారణంగానే ఇంత గొడవలు అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టయితే తెలుస్తుంది నాకైతే. నేను అనుకుంటున్నాను అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య పెద్ద వైరల్ అయితే ఏం లేదనుకుంటాను. చూద్దాం మరి ఇది మరి ఎంత దూరం వెళ్తుందో, వీరు మరి కలుస్తారా లేదని ఫ్యూచర్లో డిసైడ్ చేస్తుంది. కాలమేమే నిర్ణయించాల్సి ఉంటుంది వీళ్ళు కలుస్తారా లేదనేది. చూద్దాం. కలిసి ఉంటేనే బాగుంటుంది అల్లు అర్జున్, రామ్ చరణ్. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళ ఫ్యామిలీలో చిన్న గొడవలు అయితే వచ్చినాయి. కానీ అల్లు అరవింద్ గారు కానీ లేకుంటే చిరంజీవి గారు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళైతే దీని మధ్యలోకి తీసుకురావట్లేదు. వాళ్ళ అల్లు అర్జున్, రామ్ చరణ్ వాళ్ళిద్దరి క్లాష్ని వాళ్ళిద్దరి వరకే ఉంచారు. కానీ వీళ్ళ ఫ్యామిలీలో అయితే కలుస్తున్నాయి, వెళ్తూ ఉన్నారు. అలానే సాయిధర్మ్ ఫంక్షన్కి అల్లు అరవింద్ రావడం కావచ్చు. ఎలా అయితే అల్లు అరవింద్ కలిసిపోతున్నాడు, అలానే చిరంజీవి గారు అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసిపోతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. అల్లు అర్జున్ అలానే రామ్ చరణ్ వార్ అనేది ఎంతవరకు ముగిస్తుందా ముగిది అనేది కాలం నిర్ణయిస్తుంది.